ఎవ్రీవన్, నా పేరు అంజలి. నా ప్రొఫెషన్ వచ్చేసి ఫిజియోథెరపీ. అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటి అసలు? చాలామంది నా దగ్గరికి వచ్చే పేషెంట్లు ఏమని అడుగుతారు అంటే, మేడం ఫిజియోథెరపీ అంటే మసాజా అని అడుగుతారనమాట. అసలు ఫిజియోథెరపీ అంటే మసాజ్ కాదండి. అసలు యాక్చువల్గా ఫిజియోథెరపీ అంటే ప్రతి మనిషిలో చాలా రకాల జబ్బులు అనేది ఎక్కువగా అయిపోయినాయి అనమాట ఈ కాలంలో అనమాట. సో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫిజియోథెరపీ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరూ రిఫర్ చేస్తున్నారు. ప్రతి ఒక్క డాక్టర్ కానీ ప్రతి చిన్న ప్రాబ్లం కూడా ఇప్పుడు ఫిజియోథెరపీ అనేది మ్యాండేటరీ అనేది అయిపోయిందనమాట. సో కానీ ఫిజియోథెరపీ అంటే అసలు ఏంటి అనేది చాలామంది ప్రజలకు తెలియదు. అసలు ఎంతసేపు చూసినా కూడా ఫిజియోథెరపీ అంటే వాళ్ళు మసాజులు చేస్తారు, లేకపోతే ఇంకేదో రకమైన ట్రీట్మెంట్లు చేస్తారు, కరెంటు పెడతారు, బాడీలోకి మొత్తం కరెంటు పంపిస్తారు, దానివల్ల రకరకాల డేంజర్స్ ఉంటాయి. ఇలాంటి అపోహలు ఉన్నాయన్నమాట. అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటి? అసలు ఫిజియోథెరపీ అంటే ఫిజియోథెరపీలో రకరకాల మిషన్స్ ఉంటాయన్నమాట. ఆ మిషన్స్ ఎందుకు ఆడుతారు ఫిజియోథెరపీలో అంటే, రకరకాల మిషన్లకి రకరకాల ఉపయోగాలు ఉంటాయి. అందులో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. కానీ ఆ డిసడ్వాంటేజెస్ ఎవరికి ఉండవో, అంటే ఎవరికైతే అది ఉపయోగపడుతుందో వాళ్ళకి మాత్రమే అది పెడతారు. ఎవరికైతే అది పెట్టడం వల్ల నష్టం జరుగుతుందో అలాంటి వాళ్ళకి పెట్టరు అసలు. కానీ అదేది ఆలోచించకుండా ఫిజియోథెరపీ అంటే మసాజులు చేస్తారు, ఫిజియోథెరపీ అంటే కరెంటు పెట్టి బాడీలో అన్ని డ్యామేజ్ చేస్తారు. అలాంటిది ఫిజియోథెరపీలో ఉండదు అసలు. జనరల్గా ఫిజియోథెరపీ అంటే రకరకాల సమస్యలకు రకరకాల పద్ధతుల ద్వారా ఆ సమస్యలను తగ్గించడమే ఫిజియోథెరపీ అనమాట. ఇక్కడ ఎక్సర్సైజులు చేయిస్తారు ఫిజియోథెరపీలో, రకరకాల మిషన్స్ వాడతారు, రకరకాల పద్ధతులు ఉంటాయి. దానివల్ల నొప్పి తగ్గించి తర్వాత మళ్ళీ ఆ నొప్పికి రాకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇంట్లో కూడా వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజులు చేసుకోవాలి, దాని తర్వాత ఒక మనిషి బలంగా తయారు కావాలంటే ఎలాంటి ఎక్సర్సైజులు చేసుకోవాలి, బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎట్లా దాన్ని ఎక్సర్సైజ్తో కంట్రోల్ చేసుకోవాలి, ఎట్లా రకరకాల ఎక్సర్సైజ్లతో దాన్ని మనం అండర్ ద కంట్రోల్ పెట్టుకోవచ్చు. తర్వాత ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఆఫ్టర్ 50, 60s తర్వాత ఎలాంటి సమస్యలు రాకుండా మనం ఎలాంటి ఎక్సర్సైజులు చేసుకోవాలో కూడా ట్రైన్ చేస్తుంటాం అనమాట. ముఖ్యంగా ఫిజియోథెరపీ యొక్క ఏంటి అంటే నొప్పి తగ్గించి మన కండరాలను బలంగా చేసి తర్వాత వచ్చే సమస్యలను రాకుండా చూసుకోవాలన్నమాట. చిన్నపిల్లలు కొంతమందికి ఎదుగుదల సమస్యలు ఉంటాయి, వాళ్ళకి ఫిజియోథెరపీ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. చిన్నపిల్లలు కొంతమంది నడవలేకపోతారు, వాళ్ళకి రకరకాల ఎక్సర్సైజుల వల్ల డిఫరెంట్ మెథడ్స్ వల్ల వాళ్ళు ప్రాపర్గా నడవడము, ప్రాపర్ యాక్టివిటీస్ టైంకి జరగడము, దాని తర్వాత ఇలా పక్షవాతం వచ్చిన పేషెంట్లు ఉంటారనమాట. వాళ్ళు నడవలేరు, కూర్చోలేరు, ఒకరి మీద ఆధారపడాల్సిన సమయం వస్తుంది, ఫ్యామిలీ మొత్తం ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేయలేకపోతారు. అలాంటి టైంలో ఫిజియోథెరపీ వాళ్ళు చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తారనమాట. జనరల్గా సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఉంటారు, నీ రీప్లేస్మెంట్ కానీ, మెడలకు కానీ, నడుముకు కానీ రకరకాల పద్ధతిలో సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అంటే వాళ్ళ జాబ్కి మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలన్నా కూడా, వాళ్ళ యాక్టివిటీస్ మళ్ళీ ఒకరిపైన ఆధారపడకుండా ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేయాలన్నా కూడా ఒక ఫిజియోథెరపిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళకి వాళ్ళ వీక్నెస్ని బట్టి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి, సర్జరీ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ని బట్టి వాళ్ళకి డిఫరెంట్ మెథడ్స్తో రకరకాలుగా ట్రైన్ చేసి వాళ్ళని మళ్ళీ ఇండిపెండెంట్గా ఫిజియోథెరపిస్టులు చేయగలుగుతారు. సో ఫిజియోథెరపీ అనేది మసాజ్ థెరపీ అయితే కాదు. సో అందరూ ఫస్ట్ ఫిజియోథెరపీ అంటే ఏంటో తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత అసలు ట్రీట్మెంట్ అనేది చేయించుకోండి.